దేవుడు కోరుకొననిది ఏది? బలి అర్పణ. దేవుడు కోరుకునేది ఏది? కనికరం. ఇప్పుడు చదివింది కీర్తన గ్రంథం 40 అధ్యాయం 6వ వచనం. బలులనైనను చాలా జాగ్రత్తగా చదవాలండి. దేవుడికి ఇష్టం లేనిది దేవుడు కోరుకుంది ఇప్పటి వరకు సమాజం అంతా ఇచ్చుకుంటూ వస్తుంది. అది తప్పని నేర్చుకున్నాము. తర్వాత ఏం చెప్పాడు? ఇప్పుడు నాకు ఇష్టమైంది అడుగుతున్నాను అన్నాడు. అదేంటో జాగ్రత్తగా వినలేదనుకోండి చాలా ప్రమాదం. కొంచెం జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 6వ వచనం. దేవుడు ప్రారంభం నుండి బలిని కోరలేదని ముందు భాగంలో నేర్చుకున్నాం. బలి ఆయనకు ఇష్టం లేదు, కనికరం మాత్రమే ఆయన కోరుతున్నాడు. దేవుని కోరిక ఏంటంటే, దేవునికి ఇష్టం ఏంటంటే కనికరమని ఆయన కోరుచున్నాడు. కనికరాన్ని కోరుతున్నాడు కాబట్టి కనికరాన్ని మనం తీర్చాలి. ఎలా తీర్చాలో నేర్చుకుని వెళ్ళిపోతాం. కొంచెం శ్రద్ధగా కీర్తన గ్రంథం 40 అధ్యాయం 6వ వచనం. చాలా జాగ్రత్త చదవండి. బలులనైనను అర్పణ నైవేద్యములైనను నీవు కోరుటలేదు. అర్పణ బలికి మధ్యలో చెవులకి సంబంధం ఏంటండి? అదే జాగ్రత్తగా మన వాక్య భావాన్ని నేర్చుకోండి. తర్వాత మళ్ళీ చదువు ఫస్ట్ కండి 40 అధ్యాయం 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు. ఈ రోజు నుంచి ఎవరు కూడా దేవుడికి బలి కానీ నైవేద్యం కానీ ఇవ్వకండి. ఇంక అక్కర్లేదంటండి. కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. మళ్ళీ బలి గురించి చెప్తున్నాడు. 2 బలుల గురించి చెప్పాడు, మళ్ళీ 2 బలుల గురించి చెప్తున్నాడు, మధ్యలో చెవుల గురించి చెప్తున్నాడు. ఏంటిది? ఏదో ఉంది మెలికి. మెలికి మనం ఈరోజు తెలుసుకుని వెళ్ళిపోతాం. కన్ను గురించి ఒక పాట రాశానండి నేను. నాలుగు గురించి కూడా ఒక పాట రాశాను. వండర్ఫుల్ సాంగ్స్ అవి. చెవి గురించి కూడా పాట రాశాను కానీ పూర్తి అవ్వాలి, రావట్లేదు. అది కొంచెం మిస్టేక్లు ఉన్నాయి, సరి చేసి నీకు వచ్చే ఆధారానికి దాన్ని రిలీజ్ చేసేస్తాను. మళ్ళీ చదవండి. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను తెమ్మనలేదు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం మళ్ళీ ఒకసారి చదవండి. 46 ఇక్కడే ఉంది సమాధానం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారం. 2 బలుల గురించి ఫస్ట్ చెప్పాడు, 2 బలుల గురించి తర్వాత చెప్పాడు, మధ్యలో చెవుల గురించి చెప్తున్నాడు. సరే మీకు అర్థం అవడానికి కొత్త నిబంధనలోకి వెళ్దాం. ఓకేనా? కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. చివరి 2వ లైన్లో ఉంటుంది. 2వ లైన్ సగం నుంచి ఉంటుంది. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ. కరెక్ట్ కదా? అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు. కోరలేదు కానీ. మళ్ళీ మధ్యలో ఈయన ఏం చెప్తున్నాడు? అక్కడేమో చెవి అన్నారు, ఇక్కడేమో శరీరం అన్నారు. తర్వాత చదువు. అదిగో మళ్ళీ బలి గురించి మాట్లాడతాం. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. లింక్ అయిందండి రెండింటికి. చాలాసార్లు చదివాం మనం ఇది. పాత నిబంధనలోనేమో నువ్వు నాకు చెవులు ఇచ్చావన్నాడు, కొత్త నిబంధనలో ఏమో నువ్వు నాకు శరీరం ఇచ్చావన్నాడు. ఫస్ట్ బలుల గురించి చెప్పాడు, తర్వాత 2 బలుల గురించి చెప్పాడు. బలుని అర్పణని నేను కోరట్లేదు కానీ ఏం కోరట్న్నాడంటే కనికరాన్ని కోరుతున్నాడు. కనికరం అంటే ఏంటో తెలుసుకుని వెళ్తాం. మొదట 2 బలుల మధ్యలో చెవుల గురించి చెప్పాడు, తర్వాత ఇంకో 2 బలుల గురించి చెప్పాడు. మొత్తం ఎన్ని బలుల గురించి చెప్పాడంటే 4 బలుల గురించి చెప్పి అసలు నేను బలిని కోరట్లేదు అన్నాడు కానీ నీకు 2 చెవులు ఇచ్చాను అన్నాడు. నేను బలిని కోరట్లేదు కానీ నీకు 2 చెవులు ఇచ్చాను అన్నాడు. నేను బలిని కోరట్లేదు కానీ నీకు శరీరాన్ని ఇచ్చాను అన్నాడు. నేను బలిని కోరట్లేదు కానీ నీకు 2 చెవుల్ని ఇచ్చాను అన్నాడు. నేను బలిని కోరట్లేదు కానీ నీకు శరీరాన్ని ఇచ్చాను అన్నాడు. ఈ వాక్య భావాన్ని మనం నేర్చుకుని ఇంటికి వెళ్ళాలి. అంటే మనిషి బలి ఎందుకు ఇస్తాడు అంటే పాత నిబంధన కాలంలో పాపం చేయటం బలి ఇవ్వటం, రేపు ఒక పాపం చేయటం ఇంకో జంతువు బలి ఇవ్వటం, రేపు ఇంకో పాపం చేయటం ఇంకో బలి ఇవ్వటం, ఇంకో పాపం చేయటం ఇంకో బలి ఇవ్వటం, ఇంకో పాపం చేయటం ఇంకో పాపం చేయటం. ఏమన్నా ఉపయోగం ఉందా? చేస్తున్నాడు ఇస్తున్నాడు చేస్తున్నాడు ఇస్తున్నాడు చేస్తున్నాడు ఇస్తున్నాడు చేస్తున్నాడు ఇస్తున్నాడు. దీనివల్ల దేవుడికైనా ఉపయోగం ఉందంటే అందుకని దేవుడు ఏమన్నాడంటే బలి
వద్దు. పాపం చేస్తున్నావు, బలిస్తున్నావు. పాపం అంటే పాపాన్ని ఏమన్నా మానేవా అంటే మానలో అవకాశం ఉంది కదా, బలి ఇవ్వడానికి అవకాశం ఉంది కదా అని చేసుకుంటూనే పోతున్నారు పాత నిబంధన కదా. మనం పలానా పాపానికి ఇది, పలానా పాపానికి ఇది, ఓకే పర్లో ఏమో జంతువుని బలిచ్చేద్దాం, పర్లో ఏమో జంతువుని బలిచ్చేద్దాం అని చేసుకుంటూనే పోతారు. అసలు వాస్తవానికి దేవుడు బలిని కోరుకోలేదు. ఎవరు పెట్టుకున్నారంటే ఈ మనుషులు ఇవ్వడానికి పెట్టుకున్నారు కాబట్టి ఒక పద్ధతిలో దేవుడు పెట్టడం అనేది జరిగింది. మీ అందరూ తెలుసు పాత నిబంధనలో చరిత్ర ఎక్కడ ఉన్నారో అందరూ బాగా తెలుసు. మొదటి రాజు ఎవరు ఇశ్రాయేలీలకి? సౌలు గారు అమాలేకీయులను పట్టుకురావడానికి వెళ్ళినప్పుడు దేవుడు చిన్న కండిషన్ పెట్టాడు. ఏమని? ఏది ఉన్నా సరే ఏం చేయమన్నాడు? నాశనం చేసేయమన్నాడు. ఈయన బాగా కొవ్వినట్లని, బాగా బలంగా ఉన్నట్లని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చెప్పాడు? నా కోసం కాదు, నీకోసం, నీకు బలి ఇవ్వడానికే తెచ్చాను అన్నాడు. అసలు వాస్తవాన్ని దేవుడు బలి కోరుకున్నాడా? ఆ విషయం ఎవరికి తెలియదు? సౌలు గారికే తెలియదు. ఈరోజు మనకు తెలిసింది ఆ విషయం. ఈయన ఎందుకు తెచ్చాడు? నీకే బలి ఇవ్వడానికి తెచ్చాను. అసలు దేవుడు ఏం కోరుకున్నాడు? కంటిన్యూషన్ చదవండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఎందుకమ్మా? అందుకు సమూయేలు మళ్ళొకసారి చదవండి. తల్లి 22 ఎన్నో లెక్క పెట్టండి. ఎన్నో లెక్క పెట్టండి. తలాడి సరిపోతాయి, తలాడి సరిపోతాయి. ఉంచారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషం. నువ్వు ఇన్ని తీసుకొచ్చావు కదా, ఎన్ని నాకు బలిచ్చినా నేను సంతోషించిన. నేను మాట చెప్పాను కదా, ఏమని నీకు? దీన్ని తీసుకురావద్దన్నా. ఇది బలిని మించింది. నువ్వేదో బలినిద్దామని నాకు తీసుకొచ్చావు అన్నాడు. ఇప్పుడు ఆజ్ఞను మనం పాటించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ చెవి వినాలి. చెవి వినాలి. చెవి విన్న తర్వాత గ్రహించాలి. గ్రహించిన తర్వాత దాని ప్రకారం పాటించాలి. మీకు ఒక పాట ఉంది మన దాంట్లో, పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా. పిల్లల సాంగ్ అనుకుంటున్నారేమో. అది 2 రిఫరెన్స్ చూపిస్తా చూడండి. కీర్తనల గ్రంథం 34:11. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. పిల్లలంటే పిల్లలు కదా, అక్కడ చూస్తారు. పిల్లలారా మీరు వచ్చి. మరి పిల్లలు అంటే ఎవరెక్కడ? మనం దేవునికి పిల్లలం కాబట్టి పిల్లలారా అడుగుతాం. సామెతలు 8:32 చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32 వచనం. స్పీడ్గా తీయండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32. కావున అమ్మో ఈయన కూడా ఏమన్నాడు? పిల్లలారా నా మాట ఆలకించుడి. తర్వాత ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా అదే ఉంటుంది. పిల్లలారా. పాట ఇప్పుడు చెప్పండి. పిల్లలారా పిల్లలారా అంటే అర్థం ఏంటి? పెద్దలారా పెద్దలారా అని అర్థం. పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా. పాట చరణం చెప్పి పల్లవి చెప్తున్నా. పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి. దేవుని మాటకు విరోధముగా పాపము చేయకండి. పాపము జోలికి పోక జాగ్రత్తగా ఆలోచించండి. మొత్తం సారాంశం తీసుకొచ్చి పాటలో పెట్టానండి. పాటలు సరిగ్గా జనాలు వింటలా. చాలా అద్భుతమైన పాటలు మీకు దొరకలేక 66 పుస్తకాలు సారాన్ని పిండి ఒక్కొక్క పాటగా పెట్టడం జరిగింది. కొత్త నిబంధనలో కూడా చూపిస్తా చూడండి. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అమ్మో ఎవరెవరైతే అంటున్నారు? పౌలు గారు క్రైస్తవులతో అంటున్నాడు. ఏమని? నా పిల్లలారా. పిల్లల పాట కదండి అది. పెద్దల పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను ఆలకించండి. ఇదే దేవుడు కోరుకునేది. కనికరాన్ని కోరుతున్నాడు అంటే ఏంటి? నువ్వు జంతువులు బలక్కర్లా, పక్షులు బలక్కర్లా, నైవేద్యాలు ఏమవుతుంది దేవుడికి? నా మాటని ఆలకించు. పిల్లలారా పిల్లలారా దేవుని పిల్లలారా దేవుని మాటలను
ఆలకించండి, దేవుని మాటలకు విరోధముగా పాపము చేయకండి, పాపము జోలికి పోక జాగ్రత్తగా జీవించండి. ఇది పల్లవి. చరణాలు 2 పిల్లలకి ఈరోజు నేర్పించాం. వచ్చేదాన్ని కొంచెం ఇంటి దగ్గర 4-5 సార్లు ఆ పాట పెడితే నేర్చేసుకుంటారు. మనం పాఠంలోంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పాటలోకి వచ్చేద్దాం. బలుల గురించి 2 చెప్పి చెవులు ఇచ్చాను అన్నాడు, తర్వాత 2 బలులు అన్నాడు. ఇప్పుడు ఏది కావాలంటున్నాడు దేవుడు? మాట వినుట శ్రేష్టము. ఎవరి దగ్గర చెప్పారు? సమూయేలు గ్రంథం 15:22లో ఒకడు ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషించును. కానీ ఈ సౌలు గారు ఏం చేశాడంటే మాట వినలా, కానీ దేవుడికి బలి ఇవ్వడానికి బాగా బలమైన వాటిని కొవ్విన వాటిని తీసుకొచ్చాడు. ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఈయన? చెవినివ్వలా. దేవుడికి ఏమి ఇవ్వలా? చెవి. నీకు 2 చెవులు ఇచ్చాను అన్నాడంటే ఏంటి అర్థం? నా మాట వింటే బలిని మించి చేసినట్టే నువ్వు. నా మాట వింటే, నా మాట గైకుంటే, నా ఆజ్ఞ ప్రకారం నీవు జీవిస్తే. బలి అర్పణ నువ్వు కోరట్లేదు కానీ కనికరమునే కోరుచున్నాము అనే వాక్య భావంలో బలి అర్పణ దేవుడు కోరలేదు. ఓకేనా? ఇప్పుడు ఎవరు ఎక్కడ మీకు దేవుడు ఆ బలి కోరాడు ఈ బలి కోరాడు అన్నా మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడు దేవుడు ఒప్పుకోండి. మీరు ఎందుకు ఒప్పుకుంటారు? ఏం కోరుకున్నాడు దేవుడు? కనికరం. కనికరాన్ని మనం దేవుడి పట్ల చూపించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేవుని మాటలకు చెవులను ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మాటల ప్రకారం గైకొనాలి. అదే దేవుడికి సంతోషం. హెబ్రీ పత్రిక 10:5 ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం సగం నుంచి చూడండి. ప్రసంగి గ్రంథం అంటే ఆషామాషిగా వ్యక్తిగా దీన ఆల్రెడీ మన ఆదివారం ఎగ్జామ్ రాస్తాం. కొన్ని పేపర్లు ఇవ్వాలి, ఈరోజు ఇచ్చేయండి. ప్రసంగి గారు మాట్లాడుతున్నారంటే మనం చాలా జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. 5వ అధ్యాయం 1వ వచనం సగం నుంచి చదవండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే అర్థం ఏంటంటే బలి అర్పించే ప్రతివాడు చెప్పేసి ఎంత తెలివైనడండి, సామాన్యుడు కాదు. మళ్ళీ చదవండి. బుద్ధిహీనులు అర్పించినట్లు అంటే బలి అర్పించే ప్రతివాడు బుద్ధిహీనుడే కదా. బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. తెలిసింది ఎవరో తెలిసింది? మహాజ్ఞాని. మహాజ్ఞాని చెప్పిన మాట మహాజ్ఞానంతో మనం ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, బలొద్దు, నైవేద్యం వద్దు, అర్పణొద్దు, నా మాటలు కాస్త చెవులు పెట్టి ఆలోచించు. ఇది దేవుడు కోరుకునేది. దేవుడు కోరంది ఏంటి? బలి అర్పణ. కానీ దేవుడు ఏదైతే కోరడో అదే ఇస్తున్నారు, కానీ దేవుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని ఇవ్వట్లేదు. ఒకటి చెవన్నాడు. 2వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. బలియు అర్పణయు నీవు కోరట్లేదు కానీ నాకొక శరీరం అని అమర్చితివి. మళ్ళీ తర్వాత పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైన. ఇక్కడ కూడా ముందు 2 బలుల గురించి చెప్పాడు, చివరిలో 2 బలుల గురించి చెప్పి మధ్యలో ఏమన్నాడు? శరీరము. నీ చెవులు నాకు కావాలి, నీ చెవులు నా మాట వినాలి, నీ చెవులు నా ఆజ్ఞలను గైకొనాలి. తర్వాత ఏమన్నాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరము అన్నాడు. శరీరం అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. పౌలు గారు మాట్లాడుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చెవులు ఇక్కడ కూర్చొని వినాలంటే ఏం కావాలి? 2 చెవులు ఇక్కడికి వచ్చేసి వినేసి ఇంటికి వెళ్ళిపోతాయండి. శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితేనే చెవులతో మాట్లాంటాం మనం. చదవడం. మరియు మీ అవయములు అంటే శరీరములో ఉన్న అవయవములను దుర్నీతి సాధనములుగా కాక నీతి సాధనములుగా పాపములకు అప్పగించండి. మన శరీరం యొక్క అవయవాల్ని పాపానికి అప్పగింపకుండా నీతికి అప్పగించడమే దేవుడు కోరుకునేది. నీ చెవులు నా మాటలు వినాలి, గైకొనాలి, నా ఆజ్ఞల ప్రకారం జీవించాలి. నీ చెవులు నాకు కావాలి. చాలా మంది అంటారంటే కన్నే ముఖ్యం అంటారు. చూచుడి చేత కన్నుకి తృప్తి లేదన్నారు, కానీ వినిచి చేత చెవికి కూడా తృప్తి లేదు. పాటలు పెట్టాను, వచ్చేస్తుంది 2-3 రోజుల్లో. కొంచెం మిస్టేక్లు ఉండి అవ్వలేదు, అటు ఇటు కావండి రిలీజ్ చేస్తే బాగోదని ఆపాను. యేసు రాజుగా వచ్చిన మంచి మ్యూజిక్తో వచ్చింది, అలా మ్యూజిక్తో రావాలని ఆపాను. ఇప్పుడు ఏమన్నాడు? నీతి సాధనములుగా శరీర అవయములను ఉపయోగించడం. దేవుడు కోరుకోనిది బలి అర్పణ, కోరుకునేది నీ చెవులతో నా మాటలు వినటం, వాటిని గ్రహించడం, వాటిని గైకొనడం.
నీ శరీరంలో అవయవాల్ని నీతికి సాధనాలుగా వాడటం. నీతికి సాధనాలుగా వాడటం. ఆదికాండం 4:1 చూడండి. దాని తర్వాత చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నాం కదా మనం. ఇక్కడ కూడా ఒక అద్భుత విషయం చెప్పాడు. ఏమని? రెండు బలులు మధ్యలో శరీరం. ఇప్పుడు చెప్పండి. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నా చెవులు నువ్వు కోరుకున్నావు. బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నా శరీరాన్ని కోరుకున్నావు. అంతేనా కాదా? ఇంకోటి ఏదో కోరుకున్నాడు చూద్దామండి. కీర్తనల గ్రంథం 51:16-17 వచ్చినాడు. ప్రాముఖ్యమైన పాఠాలు గత 4 వారాలుగా చెప్తున్నాను నేను. మన సండే నైట్ కూడా చాలా పాఠాలు చెప్పాను. కుదిరితే ఇవన్నీ బుక్లో ఇస్తాను. కీర్తనల గ్రంథం 51:16-17 వచ్చినాడు. కీర్తనల గ్రంథం అయిపోయిందండి 10 నిమిషాలు. కీర్తనల గ్రంథం 51:16-17 వచ్చినాడు. నేను గుర్తుంచుకోండి. కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఈ మాటలు రాసి అయిపోయింది. కీర్తనల గ్రంథం దావీదు గారు ఈ కీర్తన రాసే సమయానికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది. చాలామంది ఇజ్రాయేల్ జనాంగం బలి ఇస్తున్నారు, అర్పణలు కూడా ఇస్తున్నారు, పాపానికి పరిహారార్థం చెల్లించుకుంటూ వస్తున్నారు. కానీ దావీదు గారు ఏమంటున్నారు చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. 16-17 ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు. అప్పుడు దావీదు గారు బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా? బుద్ధిమంతుడే. తెలిసిపోయింది. ఇంకేం తెలిసిపోయింది? బలిని కోరడు దేవుడు అని తెలిసిపోయింది. ఒకవేళ నువ్వు కోరితే నేను రాజుని, అసలు ఎన్ని జంతువులు బలి కావండి అన్ని జంతువులు బలిచ్చేస్తాను నేను. అంతేనా? అదే కదా అర్థం. మళ్ళీ చదవండి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టం. ముందు చెవి పెట్టమన్నాడు. కింద చదవండి. యెహోవా దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ఇప్పుడు చెప్పండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ చెవులతో నా మాటలు ఆలకించి వాటి ప్రకారం జీవించడం కోరుకుంటున్నాడు. నీ శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా ఇవ్వమని కోరుకుంటున్నాడు. మూడోది ఏంటంటే శరీరంతో పాటుగా ఏముందంటే మనకి ఆ మనస్సు కూడా ఎలా కావాలంట? విరిగి నలిగిన మనస్సు నాకు ఇష్టమైన. వద్దులే బాబు, నీకు నేను జంతువుని ఇస్తాను, పక్షిని ఇస్తాను, బలిని ఇస్తాను, నైవేద్యాన్ని ఇస్తాను, పూర్ణాన్ని ఇస్తాను, పర్వణం ఇస్తాను అంటున్నారు జనం. నాకు అవన్నీ వద్దు, వండుకుని నువ్వే తినేస్తావు. దేవుడు కోరుకోనిదే ఈనాటికి సమాజం చేసుకుంటూ వస్తుంది. దేవుడు కోరుకునేదేంటి? చక్కగా ప్రతి ఆదివారం చర్చికి వచ్చి నీ చెవులు నాకు ఇచ్చి నేనేం చెప్తున్నానో ఆలకించి నీ మనసును మార్చుకుని నీ శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా మార్చు. ఇది నేను కోరుకునేది. లేదు ప్రభు నా దగ్గర 5 లక్షలు నీ మీటింగ్ పెడతాను అన్నావు అనుకో, నాకు అక్కర్లేదు అది. దానికి ఒక పాఠం ఉందని మీకు 2 వారాల తర్వాత కంటిన్యూషన్లో వస్తే చెప్తాను. ఇప్పుడు ఏం కావాలి దేవుడికి? నీ చెవులు కావాలి. చెవులతో ఆయన మాటలు వినాలి. ఆ మాటల ప్రకారం జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకుంటే బలి కన్నా గొప్పది. రెండోది శరీరం కావాలి. మూడోది ఏం కావాలి? ఇది కంటికి కనపడదు. విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన మనస్సు. ఇప్పుడు మూడోది ఏం కావాలి? బలొద్దు అర్పణొద్దు నీ చెవులు నా మాటలు వినడానికి ఉపయోగించు. బలొద్దు అర్పణొద్దు నీ శరీరాన్ని నీ నీతి సాధనాలుగా వాడు. బలొద్దు అర్పణొద్దు విరిగి నలిగిన మనసు నాకు కావాలి. మొత్తంగా ఎన్ని వచ్చినాయండి మనకి? 3 వచ్చినాయి. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. వచ్చిన 7వ వచనం. లోకాసు వార్త ఒకసారి దీన్ని చెప్పడానికి ముందు ఇంట్రడక్షన్ చెప్తాను ఏంటంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో సగం నుంచి మీరు చూద్దరు. కానీ మళ్ళీ ఒకసారి మనం ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక రిఫరెన్స్ చెప్పాను మీకు. బలియు అర్పణయు నీవు కోరట్లేదు కానీ కనికరాన్నే కోరుచున్నాడు. దేవుడు కోరుకునే కనికరం ఏంటంటే నీవు నీ చెవులతో నా మాటలు విని వాటిని గ్రహించి నా ఆజ్ఞల ప్రకారం జీవించు. నీ శరీర అవయవాన్ని
ఒకసారి ఆత్మప్రసాద్ ఆగిపోయిందని చూడు. ఆగిందా? నీతి సాధనాలుగా వాడు. ఈ రెండుని చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా నీ మనసు కూడా మారుతుంది. విరిగి నలిగిన మనసుతో నా సన్నిధిలో ఉండు. ఈ మూడు నువ్వు చేయగలిగినప్పుడు మనం ఎలా ఉంటాం? అప్పుడు దేవుని మాటలకు మన చెవులనిచ్చి ఆజ్ఞలు గైకొన్నాం అనుకోండి, పాపం చేస్తామా? చెయ్యం. శరీర అవయవాల్ని నీతి సాధనాలుగా వాడతాం, నీతి సాధనాలు కూడా వాడుతున్నాం. పొరపాటున ఏదైనా జరిగితే విరిగి నలిగిన మనసుతో దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? అప్పుడు పరిశుద్ధులుగా ఉంటాం. అప్పుడు మన కృష్ణ చెప్పిన పాఠం సారాంశం అదే. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా మారామో, మారిన తర్వాత ఏం చేయాలనేది లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును. ఒక పాపి మారితే దేవునికి సంతోషం అంట. ఇప్పుడు చెవి యొగ్గి గ్రహించి పాటిస్తే ఎవరు మారినట్టు? మనం అలాగ మారినమే కదండి. మనం పాపులు అని అనుకునే మార్పు చెందాం. మన శరీరాలు నీతి సాధనాలుగా వాడుతున్నాము. తర్వాత చివరిలో ఏం చెప్పినట్టు విరిగి నలిగిన మనసుతో దేవుడి దగ్గరికి వస్తున్నామంటే ఏం జరిగింది? ఇక్కడ ఒక మనిషిలో మార్పు అనేది వచ్చింది. అప్పుడు దేవుడికి సంతోషము. అర్థమైంది? అర్థం అవ్వలేదండి? బలి అర్పణ వద్దు. నా మాటలకి నీ చెవి నువ్వు, నా ఆజ్ఞల ప్రకారం బతుకు, నీ శరీర అవయవాలు నీతి సాధనాలుగా వాడు. చివరిగా ఏదైనా పొరపాటు జరిగితే విరిగి నలిగిన మనసుతో నా దగ్గరకు రా, క్షమాపణ అడుగు. ఇదే నేను కోరుకున్నది. ఇప్పుడు దీన్ని ఒక్క మాటలో ఏం చెప్పాడంటే, కనికరమునే నేను కోరుచున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతుంది యుద్ధాలు? యూట్యూబ్లో. అందుకే నేను టైటిల్ పెట్టి మీకు ఫ్లెక్స్ లేదు కానీ సత్య సంబంధాలు ఎరుగని సత్యాలని మొత్తం అన్ని వరుసలో వచ్చేస్తాయండి మీకు. అందుకని ప్రారంభం నుంచి చెప్పుకొస్తాను. సత్య సంబంధులు ఎరుగని సత్యాలు. కృష్ణ చెప్తూ చిన్న మాట చెప్పాడు. శత్రువుని ఏం చేయమన్నాడు? ప్రేమ. ఇది సహోదరులు ఏం చేస్తున్నారంటే అసలు ఏ రకంగా మాట్లాడుతుంటే ఆ రకంగా చాలా. ఇప్పుడు బలంగా ఉన్న విశ్వాసం కూడా ఏమవుతుందంటే ఆ యూట్యూబ్లో ఆ వీడియోలు వింటే నాకు తెలిసి చర్చిలోకి రారండి అనే విధంగా ఉన్న పరిస్థితి. చాలా దారుణంగా ఉందని. అందుకే నేను చూడడం మానేశాను. అన్సబ్స్క్రైబ్ చేసుకు వచ్చేసాను. నేను మొత్తం నా 3 ఛానల్లో కూడా అందరిని అన్సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేసాను. తర్వాత చూస్తున్నాను. ఇప్పుడు నాకున్న విశ్వాసం పోయేటట్టు అవన్నీ ఇంటే. అంటే మనకంటూ ఏముండాలంటే అంత స్టాండర్డ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, బైబిల్ చదవాలి. ఈ గొడవలో పడి ముగ్గురు ఒకళ్ళే అంటున్నారు. ఒక ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే అంటున్నారు. ఒకడే ఎలా అవుతాడండి? ఇక దానివల్ల ఆయన కొన్ని రెఫరెన్స్లు తీసుకొస్తున్నాడు, ఇంకో ఆయన ఇంకోటి తీసుకొస్తున్నాడు. అబ్బో ఇదేదో ఉందని వదిలేసి. ఇప్పుడు ఒకప్పుడు అబద్ధ బోధకుడికి మంచి బోధకుడికి పోటీలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే మంచి బోధకుడు ఏమయ్యాని వచ్చేసిన పోటీలు. నువ్వంటే నేను యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఛాలెంజ్లు కానీ పోటీలు కానీ పెట్టలేదు. ఏం చేశారో తెలుసా మీకు? నెక్స్ట్ వీక్ చెప్తాను, చిన్న మొక్క చెప్తాను. కొంతమంది వ్యభిచారం వల్ల పట్టుబడిన స్త్రీని తీసుకొస్తే వాళ్ళతో ఒక మాట మాట్లాడాడు. ఏమని? మీలో పాపము లేనివాడు మొదట రాయమని. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు అలా ముయ్యాలి తప్పితే ఛాలెంజ్ చేసుకున్నారా, పోటీ పెట్టుకున్నారా, కూర్చున్నారా అలా ఒక్క మాట మాట్లాడితే ఇలా అయిపోయారంటే అందరూ. మన వారం చెప్పాను మీకు, అందరూ అసలు ఎవ్వరు నోరు మెదపకుండా అలా ఉండాలి మాట్లాడితే. అంతేనా? రండి కూర్చుందాం, మీ ధర్మశాస్త్రాన్ని తీసుకుని నేను ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తాను, కూర్చుని మాటలు ఏం లేదు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట. అది మీకు నెక్స్ట్ వీక్ పాఠాలు వస్తుంది. ముందుకు వెళ్దాం. ఇప్పుడు చెప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. 18వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావా నేను అంతటా అన్నా. సరే, యెషయా గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం.
యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం నుంచి చూపిస్తా చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 1 మనిషి యొక్క ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే దేవుడు చాలా సంతోషిస్తాడని రాయబడింది చూడండి. సరే నేను ముందుకెళ్ళిపోతాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లుగా ప్రభువు వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడే ఉన్నాడు. దేవుడి కోరిక ఏంటి? అందరూ ఆయన దగ్గరికి రావాలంట. అందరూ ఆయన దగ్గరికి రావాలంటే ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఆయన కోరుకునేది ఏంటంటే కనికరం. కనికరాన్ని చూపించడం అంటే ఏంటి? మన చెవులు ఇవ్వడం, ఆజ్ఞలను పాటించడం, మన శరీర అవయాలు నీతి సాధనాలుగా వాడడం, విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ఒప్పుకొని ఉండడం. ఇవన్నీ జరిగినప్పుడు మనం ఎలా ఉంటామండి? పరిశుద్ధులుగా ఉంటాం. ఇప్పుడు పరిశుద్ధులుగా మారిన మనం ఏం చేయాలి అంటే సువార్తను ప్రకటించి ఒక పాపిని మార్చాలి. ఇది దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది బలి కాదు, అర్పణ కాదు, ఒక పాపి మార్పు చెందటమే దేవుడు కోరుకునేది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా చూడండి, పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. నీ పశువు వద్దు, నీ పక్షి వద్దు, నీ నైవేద్యం వద్దు, నువ్వే కావాలి. ఎలా కావాలి? పరిశుద్ధంగా కావాలి. నువ్వు పరిశుద్ధంగా దేవునికి కావాలి. ఇది దేవుడు కోరుకునే బలి. ఇప్పుడు చెప్పండి, బలియు అర్పణయు నీవు కోరలేదు. ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? కనికరమునే కోరుకున్నాడు. వాక్య భావం అర్థమైందండి. ఏంటి కనికరం? చెవినివ్వడం, శరీర అవయాలు నీతి సాధనాలుగా వాడడం, విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర ఉండడం. ఇవన్నీ ఉంటే మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఈ పరిశుద్ధంగా మన శరీరాన్ని దేవుడికి సమర్పించాలి. లోకంలో ఉన్న ఒక పాపిని దేవునిలోనికి తీసుకొచ్చి నిత్య జీవానికి చేరేటట్లు చేయటమే దేవుడి యొక్క కోరిక. దాన్ని ఒక మాటలో ఏం చెప్పాడంటే, నేను కనికరమును కోరుచున్నాను. నేను కనికరము కోరుచున్నాను. మనందరం మన సహోదరుల పట్ల ఏం చూపించాలంటే కనికరం. శరీర అవసరాల పట్ల చూపించాలి, ఆత్మీయ అవసరాల పట్ల చూపించాలి. ఇదే దేవుడు కోరుకునే నిజమైన బలి. అంటే ద్రాక్షరసం నాదే పొరపాటు తేలేదు ఈరోజు, ఏమనుకోద్దు. వచ్చే వారం తీసుకుందాం. సరస్వరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు, ముగించుకుని వెళ్ళిపోతాం. వచ్చే ఆదివారం దీని పాఠాలు కంటిన్యూషన్ ఉంటుందండి. సత్యరా
ఆఖరిగా ప్రార్థన చేస్తున్నామండి. ప్రసంగి గ్రంథం గురించి కోటేశ్వర గారు పరీక్ష పెట్టారు. చాలామందికి సొలొమోను గారు 1000 మంది భార్యలు చేసుకున్నాడు, 1000 మంది భార్యలు చేసుకున్నాడు కొంచెం చులకన భావన. కానీ ఆయన మహాజ్ఞాని. ఆయన పరిపూర్ణంగా మొత్తం జీవిత సత్యాన్ని అంతటిని కూడా అనుభవించి మనకు నేర్పించడానికి ఈ మాటలు బైబిల్లో దేవుడు రాయించాడండి. ప్రసంగి సొలొమోను గారు సామాన్యమైన వ్యక్తి మాత్రం కాదు. చాలామంది ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడు. భార్యలోకి లోబడిపోయి పడిపోయి అలా పడిపోయిన స్థితిని మనకు తెలియపరిచి మనం పడకుండా ఉండాలి. చిన్న అది కావాలి. తన తిరిగి మళ్ళీ లేచి చివరి దినాల్లో మంచి వ్యక్తిగా దేవుడి దృష్టి కనిపించాడు. 3 గ్రంథాలు 3 పుస్తకాలు ఆయన పేట రాయించడం అనేది బైబిల్లో జరిగింది. మరి ఇప్పుడు ఇవాళ 3 పాఠాలు చెప్పారండి, చాలా బాగున్నాయి. కోటేశ్వర గారి పాట మంచి హైలైట్ అండి. బలి అర్పణ నీవు కోరలేదనే మాట చాలా మాటలు విన్నాం. వాళ్ళందరూ బలి దేవుడు అర్పించమంటే అర్పించలేదు, వాళ్ళు ఇష్టమై తీసుకొచ్చారు. దేవుడు అడిగింది అబ్రహాం గారిని దేనికి అడిగాడు? పరిశోధించడానికి అడిగాడు. చివరికి బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ కనికరమే కోరుకున్నాను. కనికరం అంటే ఏంటనేది ఇప్పుడు మనకు తెలిసి వచ్చాడు. చాలా మంచి మాటలండి. ఎక్కడ ఈ పాఠాలు కానీ ఈ మాటలు కానీ ఎవరు నేర్పించరు. బలియు అర్పణ నీవు కోరుకోలేదు కానీ తండ్రి, యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నాకు ఒక శరీరం అమర్చితివి. చెవి ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. చెవి ద్వారా ఆలకించాలి. ఆలకించిన మాటల్లో మన శరీరాన్ని మన నీతి సాధనాలుగా ఉపయోగించాలి. చివరికి విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధికి రావాలని తీర్చాడు. నీ నైవేద్యాలు వద్దు, నీ బలులు వద్దు, నీ అర్పణలు కూడా వద్దు. మంచి మాటలు అండి, చాలా బాగుంది ఈ మాటలు, చాలా గొప్ప మాటలు. మామూలుగా ప్రాథమిక పాఠాలు చాలా మంది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. సంఘాల్లో గొడవలు, నేను గొప్ప అంటే నేను గొప్ప, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. బైబిల్లో ఉంది మాట. ఐక్యత లేదండి, సంఘాల్లో కొట్లాటలు కూడా జరుగుతుంది. నాది గొప్ప నాది గొప్ప ఏంటి? బైబిల్ ఉంది కదా. ఒక సత్యవాక్యాన్ని నేర్చుకుని సరిగా విభజించే కెపాసిటీని సంపాదించు. నిజమేదో అబద్ధమేదో వాళ్ళే తెలుసుకుంటారు కదా. మంచి మాటలు. సంసోన్ గారి గురించి కూడా చెప్పాడండి హరిబాబు, చాలాసార్లు చెప్పుకున్నాము. అంత బలవంతుడు కూడా ఏమైపోయాడండి, కళ్ళు పీకేశాడు. భయంకరమైన మరణాన్ని ఆఖరికి దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు కనికరించాడు, మళ్ళీ శక్తిని ఇచ్చాడు, పరలోకానికి పరదేశికి వెళ్ళాడని మనం తెలుసుకున్నాం. కానీ చాలా విలువైన మాటలు, మంచి మాటలు. దీన్ని బట్టి మనం నేర్చుకున్న విధానాన్ని మనం గుర్తులో పెట్టుకొని మనం పాటిస్తూ ఒక వాక్యం తెలియని వారిని మనం దేవుళ్ళకి నడిపించగలగాలి. మన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి, అది మనకి క్రైస్తవులుగా దేవుడు అప్పగించిన బాధ్యత. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మంచి మాటలు ఆయన నీ కుమారుల ద్వారా మాకు నేర్పించారు తండ్రి. బలియు అర్పణ నీవు కోరలేదన్న మాటకి దాని పూర్తి వివరణ మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ మాటల ప్రకారంగా తెలియని వారికి ఈ మాటలు తెలియజెప్పడానికి మా బ్రతుకు, మా భక్తి యథార్థంగా బలి అర్పణ ఇచ్చేవాళ్ళం కాకుండా కనికరము కలిగిన వారుగా, నీవు కోరింది కనికరమే కనుక కనికరము కోరిన వారంగా, ఆ కనికరాన్ని మేము కలిగిన వారంగా మా శరీరాన్ని ఇచ్చి మా చెవితో నీ వాక్యాన్ని అంగీకరించి ఆలకించి విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధికి చేరి పరిశుద్ధులుగా మారి మేమందరము పరలోకం చేరే ఆ భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మన అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.